సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసును అటకెక్కించడంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు వారి ఆవేదనను వైఎస్ జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే అప్పటి చంద్రబాబు సర్కార్ దోషుల్ని పట్టుకోవటంలో పూర్తిగా విఫలమైందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుగాలి తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు వైఎస్ జగన్. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సిబిఐ దర్యాప్తునకు కూడా ఆదేశించామన్నారు. కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కన పెట్టేశారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. సిబిఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతూ ఉంటే వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోందన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని వైఎస్ జగన్ అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన సిట్ రిపోర్ట్, సిడిఎఫ్డి ల్యాబ్ రిపోర్ట్లు, డిఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారన్నారు. బలమైన ఆధారాలున్న నేపథ్యంలో సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి సిబ్బంది, వనరుల కొరత ఉందని సిబిఐ వాళ్ళు చెప్పటం, కూటమి ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండటం అన్యాయం కాదా అని వైఎస్ జగన్ నిలదీశారు. న్యాయం కోసం మరోసారి తనను కలిసిన ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉంటామని చెప్పారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందిస్తామన్నారు వైఎస్ జగన్.